వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యాధికారులు మరియు సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం ఆయన వికారాబాద్ జిల్లా తాండూరు జిల్లాసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఐసీటీయూ, డయాగ్నోస్టిక్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, ఎమర్జెన్సీ వార్డ్, జనరల్ వార్డ్, ఐసీటీసీ ల్యాబ్ మరియు గర్భిణీలకు చికిత్స అందించే విధానాన్ని ఆయన జిల్లా ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది సిబ్బంది హాజరయ్యారని, ఎంతమంది గైర్హాజరయ్యారని ఆయన డాక్టర్స్తో అడిగి తెలుసుకున్నారు. అంతేకాక డాక్టర్లు సమయపాలన పాటించాలని అన్నారు. అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. శానిటేషన్ సిబ్బంది హాస్పిటల్ని శుభ్రంగా ఉంచుకోవాలని ఓపీని తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్కు వివిధ పరీక్షల నిమిత్తం ప్రైవేట్ ల్యాబ్కు పంపించరాదని ఆయన అన్నారు. మందుల రూమ్ను పరిశీలించారు. అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. ఇక ఆసుపత్రికి వచ్చే పేషెంట్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఆసుపత్రిలో పైభాగం కురవకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అక్కడ చిన్న చిన్న మైనర్ రిపేర్లు పూర్తి చేయాలని ఆయన పంచాయతీరాజ్ ఈఈ ఉమేష్ కుమార్ను ఆదేశించారు. అంతకుముందు ఆయన హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వివిధ విభాగాలకు సంబంధించిన గదులను పరిశీలించారు. రోజుకు ఎంతమంది గర్భిణీ స్త్రీలు వస్తున్నారు, రికార్డ్స్ రాస్తున్నారా, సరిపోను మందులు ఉన్నాయా లేదా అని పూర్తి వివరాలు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించాలని, ఆసుపత్రి పై భాగంలో వర్షపు నీరు నిల్వకుండా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. మాతా శిశు సంక్షేమ ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉన్న కొడంగల్ మెడికల్ కళాశాలకు సంబంధించిన నూతన భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అన్ని మౌలిక సౌకర్యాలతో కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వెనుక సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జీజీఎస్ మాలతి, సూపరింటెండెంట్ సునీత, తహసీల్దార్ తారాసింగ్, ఆర్ఎంఓ ఆనంద్ గోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ బి రాజు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పద్మ, కాంట్రాక్టర్ చంద్రశేఖర్, ఈఈ ఉమేష్, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.